హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే 14 ఉన్నాయండి. చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, అవి కూడా చూసేయండి. ఈరోజు టిప్స్ వచ్చేసి ఏంటంటే, బియ్యం డబ్బాలో కొబ్బరి చిప్ప పెట్టి చూడండి. చూస్తే ఆశ్చర్యపోతారు. ఇన్ని రోజులు ఇది తెలియక ఎంత కష్టపడ్డామో మీకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియోని అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా చాలా రకాల యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియో పెట్టగానే చూడొచ్చు అన్నట్టు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి కందిపప్పు ఉంటుంది కదండి. ఇప్పుడు కందిపప్పు అయితే చాలామంది పట్టించుకుంటారు. పొట్టుతోటి పట్టించుకున్నప్పుడు కానీ, లేకపోతే మామూలుగా ఇలా స్టోర్ నుంచి తీసుకొచ్చిన తర్వాత బాక్స్లో అయితే మనము స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు ఏంటంటే, ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చినప్పుడు పప్పులు అనేటివి పురుగులు పడుతూ ఉంటాయి. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి. ఈ ఎండుమిరపకాయలను అయితే ఇలా పప్పు డబ్బాలో అయితే వేసేయండి. ఇలా వేసి కనుక మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా సరే పురుగు పట్టకుండా మనకు కందిపప్పు అనేది ఫ్రెష్గా ఉంటుందన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. ఈసారి కనుక మీరు కందిపప్పుని ఎక్కువ క్వాంటిటీలో కనుక తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే ఇలా వేసేసాను. అదేంటంటే ఎండుమిర్చి ఘాటుగా ఉంటుంది కాబట్టి పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందన్నట్టు పప్పు అనేది. ఇలా స్టోర్ చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టని ఐటమ్ అంటూ ఉండదు కదండి. చూడండి ఇలా స్టోరేజ్ మొత్తం ఇలా నిండిపోయింది కదా. అయితే దీంట్లో కొన్ని ఐటమ్కి కొన్ని ఘాటు వాసన వస్తూ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ వాసన పోగొట్టాలంటే ఏం చేయండి అంటే, ఇంట్లో అయితే ఇలా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి. ఈ రాళ్ళ ఉప్పునైతే ఒక బౌల్లో తీసేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే, ఈ బౌల్ని తీసుకెళ్ళి మీరు ఫ్రిడ్జ్లో కనుక ఒక మూలకు పెట్టేసేయండి. ఇలా స్టోర్ చేసుకున్నాం కదా అన్నీ, ఇందులో ఒక సైడ్కి ఇలా పెట్టేసి మనము ఒక 2 గంటలు ఉంచేసిన తర్వాత మళ్ళీ పక్కకు తీసేస్తే సరిపోతుంది అన్నట్టు. అందులో ఉన్న ఆ బ్యాడ్ స్మెల్ అంతా పీల్చేస్తుంది అన్నట్టు ఈ ఉప్పు అనేది. నేనైతే ఇలా పెట్టేశానండి. ఇందులో కంప్లీట్గా ఎటువంటి ఘాటు స్మెల్ రాకుండా, లేకపోతే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికైతే ఈ సాల్ట్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా లెగిన్స్ ఉంటాయి చూడండి, కొంచెం మెత్తటి లెగిన్స్ అయితే పిల్లలే ఉంటాయి చూడండి, నైట్ షూట్లు అలాంటివి. దీన్ని అయితే తిర్లమర్ల చేసేసాను. కొంచెం మంచి సైడ్ను లోపల వైపుని బయట ఇలా తీసేసి ఏం చేస్తున్నా అంటే, ఒక కాలు ఉంటుంది చూడండి, దాన్ని ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గట్టిగా ముడేసేయండి. ఒక చిన్న క్లాత్ ఏదైనా తీసేసుకొని, ఓకే, ఇలా పెట్టేసాం కదా. ఇప్పుడు ఈ కాలి భాగం నుంచి ఇలా చేతులనైతే లోపలికి చూపించేసి, ఆ మిగిలిన భాగాన్ని మొత్తాన్ని ఇలా లోపలికి ఇలా చూపించేసేయాలి. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏమైనా వేస్ట్ క్లాతులు ఏమైనా ఉన్నాయనుకోండి, వాడని ఏమైనా కొంచెం క్లాతులు ఉంటాయి కదా, మిషన్ కుట్టేటోళ్ళ దగ్గర అయితే చాలా మిగిలినవి ఉంటాయి. లేదంటే మీ దగ్గర ఏది వాడని కొన్ని ఉంటాయి చూడండి, ఆ క్లాతులు అన్నిటిని లోపల వేసేయండి. కొంచెం మెత్తగా ఉన్న వాటిని లోపలికి పెట్టేస్తే మనకి మెత్తగా ఉంటుంది అన్నట్టు. చూడండి, నేనైతే ఇలా అన్నీ వేసేస్తున్నాను. ఇన్స్టెంట్గా మనం పిల్లో తయారు చేయాలంటే ఇలా తయారు చేసేయండి. మామూలుగా చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కొంచెం మెత్తగా పిల్లో అనేది కొంచెం హైట్ ఎక్కువ లేకుండా కొంచెం తక్కువగా ఉన్న వాటిని అయితే వాడుతూ ఉంటారు కదా. కొందరికి మెడ నరాలు నొప్పి వస్తూ ఉంటాయి అనేసి. చూడండి, నేనైతే ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఈ పైన భాగాన్ని ఏంటంటే మూడన్నా వేసుకోవచ్చు, లేకపోతే లోపలికన్నా ఇలా చూపించేస్తే మనకి పర్ఫెక్ట్గా పిల్లో అయితే తయారైపోతుంది అన్నట్టు. ఇన్స్టెంట్గా మనం ఇలా పిల్లో తయారు చేసేసుకొని మెడ కింద పెట్టుకోవచ్చు అన్నట్టు. చూడండి, ఇదేంటంటే మెత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా పెట్టుకోవచ్చు, పెద్దలు కూడా పెట్టుకోవచ్చు. హైట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. కొబ్బరి నూనె అయితే మనం జుట్టుకే కాదండి,
ఫేస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఆయిల్ని ఈ కొబ్బరి నూనెని మీరు ఫేస్కి అప్లై చేసి చూడండి. చాలా మంచిగా సాఫ్ట్గా స్కిన్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం బౌల్లో అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకున్నాను. అదేవిధంగా వంట సోడా ఉంటుంది చూడండి, వంట సోడా మనం తినే సోడా ఉంటుంది చూడండి, దాన్ని అయితే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవచ్చు, లేదు తక్కువ అంటే తక్కువ చేయొచ్చు. ఓకే, నేనైతే 1 స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది రెండింటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ప్రతి వీడియోలో అయితే ఒక బ్యూటీ టిప్ అయితే తప్పకుండా చెప్తున్నాను. మీకు ఏది నచ్చుతుందో, ఏది మీకు ఫేస్గా పడుతుందో అవన్నీ మీకు ఒక్కొక్కటి షేర్ చేస్తున్నాను. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీకు హెల్ప్ అవుతుందా లేదా కూడా అది కూడా కామెంట్ చేయండి. నేను ప్రతి వీడియోలో ఒక్కొక్క టిప్ తోటి అయితే పెడుతున్నాను కదా, అబ్జర్వ్ చేశారా? ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడైతే ఫేస్కి అయితే నేను అప్లై చేస్తున్నాను. ట్యాన్ ఎక్కువగా ఎక్కడైతే ఉందో మీకు ఆ ప్లేస్లో అయితే ఇలా మొత్తం ఇలా రుద్దేసేయండి. రుద్దిన తర్వాత ఏం చేయండి అంటే ఒక 10 నిమిషాలు అయితే వదిలేయండి. అయితే కొంతమందికి ఇంచింగ్ లాగా అంటే కొంచెము దురదలాగా కూడా అనిపిస్తుందండి. కొంచెం వంట సోడా కదా, కొంచెము మురికిని పోగొట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఫేస్ మీద ట్యాన్ ఉన్న వాళ్ళు ఇలా అప్లై చేసి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత వాష్ చేసుకోండి. మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. కొబ్బరి నూనె కూడా చాలా హెల్ప్ అవుతుంది ఫేస్కి అయితే, స్కిన్కి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, నాదైతే ఇలా డస్ట్ చెత్త చాట ఉంటుంది చూడండి, ఇదైతే ఇలా విరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేద్దామంటే హ్యాంగ్ చేయడానికి వీలు లేకుండా అయిపోయింది. దీన్ని ఇలానే పెట్టేస్తామంటే అక్కడ ఇక్కడ పడిపోతూ ఉంది. దీన్ని ఎక్కడైనా సరే ఒక ప్లేస్లో హ్యాంగ్ చేసేటట్టు మనం ఏం చక్కగా ఎలా పెట్టుకోవచ్చు అంటే, మామూలు ఇంట్లో అయితే వాటర్ బాటిల్స్ ఉంటాయి చూడండి, వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, ఈ క్యాప్ని అయితే నేను ఇలా తీసుకుంటున్నాను. దీనికి డబుల్ ప్లాస్టర్ ఉంది కదా, డబుల్ ప్లాస్టర్ని అయితే ఒక చిన్న ముక్కనైతే కట్ చేస్తున్నాను. కట్ చేసేసి ఇలా బాటిల్ మూతకైతే ఇలా పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే ఈ చెత్త ఎత్తే చాట ఉంది కదా, దీనికి ఇలా అంటిస్తున్నాను. ఓకే, ఇలా అంటించి గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం ఎక్కడైనా సరే మొలకైతే హ్యాంగ్ చేస్తాం కదా, మనం కింద పెట్టకుండా చూడండి, నేనైతే ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాను. పర్ఫెక్ట్గా కింద అక్కడెక్కడ పెట్టకుండా చక్కగా హ్యాంగ్ అయిపోయింది చూసారా. ఇలా మీది కూడా హ్యాంగ్ చేసుకునేటట్టు ఇలా అప్లై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పీలర్ ఉంది కదా, పీలర్ అయితే మనము క్యారెట్లు తురమడానికి కానీ కొబ్బరి తురమడానికి కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఒక్కోసారి ఏంటంటే అదంతా వచ్చేసి ఏంటంటే షార్ప్ అనేది తగ్గిపోతుందండి. అప్పుడు ₹1 తీసేసుకొని 1 నిమిషం పాటు ఇలా మీరు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ రాకండి, రివర్స్లో పైన కాదండి, ఇలా కిందికి చేస్తే ఏంటంటే ఆ మొన అనేది కొంచెం షార్ప్ అవుతుంది అన్నట్టు. మనము తురిమేటప్పుడు కూడా షార్ప్గా చాలా స్పీడ్గా అవుతుంది అన్నట్టు. ఇలా షార్పు చూడండి, గరుకుగా ఉంది కదా, ఇది వచ్చేసి మనం ఇలా 1 నిమిషం పాటు రుద్దుతూ ఉంటే షార్ప్ అయిపోయి మనం మళ్ళీ ఏదైనా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కొబ్బరి కానీ ఏదైనా సరే తురిమేటప్పుడు అయితే ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా పీలర్ని అయితే షార్ప్ చేసుకోండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇది కట్ అవ్వట్లేదు అనేసి కొత్తది కొంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా షార్ప్ చేసుకుంటే చక్కగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మినప్పప్పునైతే నేను ఒక 4 గంటలు నానబెట్టేశాను. ఒక మిక్సీ జార్లో అయితే తీసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఇందులో ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను, అదేవిధంగా చిన్న అల్లం ముక్కనండి చిన్న ముక్కల్లాగా చేసుకొని వేస్తున్నాను. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెమే 1 టేబుల్ స్పూన్ అంతా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టేశాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇంతకు ఏం చేస్తున్నానా అనేసి అనుకుంటున్నారు కదా, పెరుగు వడ చేస్తారు కదా, దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని అయితే ఫస్ట్ దంచేస్తున్నాను. దీన్ని కొంచెం మెత్తగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా రోట్లో దంచేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా. ఓకే, నేనైతే ఇలా దంచేసాను తక్కువ క్వాంటిటీ కాబట్టి. ఓకే, ఇప్పుడు మజ్జిగ తీసుకుంటున్నాను. మజ్జిగలో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం వట్టి వాటర్ కంటే మజ్జిగలో ముంచి చేస్తే బాగుంటుంది. పెరుగునైతే ఇలా గిల్లగొట్టుకొని రెడీగా ఉంచుకుంటున్నాను. నేను ముందు ప్రాసెస్ అంతా ఇలా పెట్టేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పెరుగు కోసం ఏం చేస్తున్నా, పోపు చేసుకోవాలి. పోపు కోసం ఏం చేస్తున్నా అంటే ఒక
కడాయి పెట్టేసుకొని చిన్నది, దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర దంచుకున్నాం కదా, ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసి కొంచెం వేపాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను వేయలేదు, ఉంటే మాత్రం మీరు వేసుకోండి, టేస్ట్ మంచిగా వస్తుంది. ఓకే, ఇది కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పోపుని తీసుకెళ్ళి పెరుగులో వేసేద్దాం. ఓకే, ఇప్పుడు పెరుగులో కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా కలిపేసుకొని దీన్ని కూడా పక్కన ఉంచేద్దాము. ఇప్పుడు ఏం చేద్దాం, వడ అనేది ఏం చేస్తాం, అందరూ ఫ్రై చేస్తారు కదా, డీప్ ఫ్రై చేసేస్తారు. అలా కాకుండా మీరు ఇలా పొంగడాల ప్యాన్లో తక్కువ ఆయిల్ తోటి వడలు చేసేసి పెరుగు వడలు చేయండి, ఎంత టేస్ట్ వస్తాయో. ఆయిల్ తినని వాళ్ళు కూడా ఈజీగా తింటారు, మంచిగా హెల్తీ కూడా కదా. చూడండి, నేను ఇలా వడలు అయితే కొంచెం చేతికి తడి చేసేసుకొని ఆ పిండిని అయితే ఇలా వడలాగా చేసేసుకొని ఇందులో అయితే వేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, తక్కువ క్వాంటిటీలో. అసలే ఇప్పుడు గ్యాస్ కూడా దొరకట్లేదు అంటున్నారు. మళ్ళీ మనం అన్నీ సేవ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, హెల్త్కి హెల్త్. చూడండి, ఇలా వేసిన తర్వాత పైన అయితే క్యాప్ పెట్టేసుకొని మూత పెట్టేసి మనము ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పేసుకొని సేమ్ పొంగడాలను ఎలా చేస్తామో అలానే చేసుకోవాలండి. మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారా, తక్కువ ఆయిల్లో హెల్తీగా ఇలా వడలను తయారు చేసి చూడండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. మీకు మంచి హెల్తీ అయిన రెసిపీ చూపిస్తున్నాను, ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కూడా కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు మజ్జిగ వాటర్ ఉంది కదా, వాటర్లో అయితే వేస్తాం. అంటే నార్మల్గా మనం పెరుగు వడలు చేసినప్పుడు నార్మల్ వాటర్లో వేసేస్తాం కదా, అలా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే మజ్జిగ వాటర్లో వేస్తున్నాను. ఇలా వేసేసి ఒక్క 2 నిమిషాలు ఆగిన తర్వాత ఈలోపు మిగతా అన్నీ చేసేద్దాము. ఓకే, ఒక్క 5 నిమిషాలు అయిన తర్వాత ఈ మజ్జిగను మొత్తం గట్టిగా పిండేసి పెరుగులో అయితే వేసేయాలి. మనం పోపు చేసుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా, ఇందులో వేసేద్దాం అన్నీ. చూడండి, చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఎప్పుడు వడలు ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం కంటే ఇలా పొంగడాల ప్యానంలో తక్కువ ఆయిల్లో వడలు చేసేసి ఇలా పెరుగు వడలు చేసుకోండి. ఓకే, ఇదంతా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కనన్నా ఉంచుకోవాలి, లేకపోతే 2 గంటలు ఫ్రిడ్జ్లో అన్నా ఉంచేసుకొని మీరు చేసుకోండి. ఆయిల్ కూడా ఇంకా మిగిలింది చూసారా. చూడండి, ఇదైతే నేను 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటున్నాను. మీరు తిని చూడండి, ఇలా తక్కువ ఆయిల్లో హెల్తీగా పెరుగు వడనైతే నేను తయారు చేశాను. నేను టేస్ట్ చూస్తున్నాను, ఎలా ఉందో మీకు చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఎందుకంటే ఆయిల్ తక్కువ ఉంది, ప్లస్ చాలా హెల్తీ కూడా కదా. ఇలా ట్రై చేయండి, బ్రేక్ఫాస్ట్లో అయితే సూపర్ ఉంటుంది. నేనైతే ఇలా తయారు చేశాను, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా డ్రెస్సెస్ ఉంటాయి కదండి, డ్రెస్సులను అయితే టాప్స్ ఒక దగ్గర, పాయింట్ ఒక దగ్గర, చున్నీ ఒక దగ్గర పడేస్తూ ఉంటారు కదా పిల్లలు. అయితే వాళ్ళకి అన్నీ ఒకటి దగ్గర ఉండడానికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రివర్స్లో కొంచెం మడత పెట్టేసి మధ్యలో ఏం చేయండి అంటే నేను పాయింట్ పెట్టేస్తున్నాను లెగిన్. ఇప్పుడు ఇలా మడత పెట్టేసేయండి, చాలా ఈజీ. ఇలా మడత పెట్టేసామనుకోండి, చున్నీ, పాయింట్ అన్నీ డ్రెస్ టాప్లో పెట్టేసి మడత పెట్టడం వల్ల ఏంటంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, వెతికే పని ఉండదు, టైం సేవ్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా మధ్యలోకి పెట్టేసిన తర్వాత పై భాగం నుంచి ఇలా మడత పెట్టేస్తేండి దీన్ని ఇంకో రౌండ్. ఇప్పుడు లోపల వైపు ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని ఏం చేయండి అంటే పైకి తీసేయండి ఇలా. ఓకే, ఇలా తీసేస్తే పర్ఫెక్ట్గా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. చూసారా, పాయింట్, చున్నీ, అసలు టాప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా శారీ, అదేవిధంగా బ్లౌజులు అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. కాకపోతే మనం హ్యాంగర్లో పెట్టేటప్పుడు ఏంటంటే ఇవి జారిపోతూ ఉంటాయి కదా. అయితే వీటి మ్యాచింగ్లు అవి ఇవి దొరక్క బ్లౌజ్ ఒక చోట, శారీ పెట్టుకోవడం ఒక చోట అట్లా ఉంటాయి కదా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా హ్యాంగర్ లోపల ఫస్ట్ అయితే బ్లౌజు, శారీ పెట్టుకోట్ పెట్టేసిన తర్వాత శారీ ఉంది కదా, శారీ అయితే ఇగో ఒక సగం వరకు ఇలా పెట్టేసిన తర్వాత రైట్ సైడ్ నుంచి ఇలా పెట్టి లెఫ్ట్ సైడ్ నుంచి పైనుంచి ఇలా దొప్పేసేయండి. పర్ఫెక్ట్గా ఒకటే దగ్గర హ్యాంగర్లో ఉంటాయి. మనకు అవసరం ఉన్నప్పుడు జస్ట్ అలా తీసేసుకొని ఇలా కట్టేసుకుంటే సరిపోతుంది, టైం సేవ్ అవుతుంది, అన్నీ ఒకే చోట ఉంటాయి, వెతికే పనే ఉండదు అన్నట్టు. ఇలా ట్రై చేయండి.
నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కర్ర గరిటెలు ఉంటాయి కదండి, వీటిని కడిగేసిన తర్వాత మనం అలానే పెట్టేస్తూ ఉంటాం కదా. కాకపోతే వీటిని కొంచెం ఇలా వేడి చేయండి. వేడి చేస్తే ఏంటంటే మనం ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది. చూడండి ఎలా ఆయిల్ ఫామ్ అవుతుందో. అంటే మనం కడిగేసిన తర్వాత లోపల మురికి అలానే ఉంటుందండి. అప్పుడప్పుడు ఇలా ఈ కర్ర గరిటెలను అయితే ఇలా వేడి చేస్తే లోపల ఉన్న ఆ చమురంతా మొత్తం పోతుంది అన్నట్టు. లేకపోతే బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుందండి. కొంచెం ఇలా హీట్ చేసేస్తే మనకి లోపలంతా బయటికి వచ్చేసి మొత్తం క్లియర్ అయిపోతుంది అన్నట్టు. చూసారా ఎలా మొత్తము చూడండి ఆయిల్ ఎట్లా ఫామ్ అవుతుందో. అంటే లోపల బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇలా మీరు గ్యాస్ స్టవ్ పైన పెట్టేసేయండి, వేడి చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక వైట్ కర్చీఫ్ తీసుకుంటున్నాను. ఇందులో లవంగాలండి ఒక 2 తీసుకుంటున్నా. వాము ఉంటుంది కదా, వాము అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నా. సరిపోతుంది, కొంచెం అయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏం చేస్తున్నా అంటే పచ్చకర్పూరం ఉంటుంది కదా, చిన్న ముక్కనైతే వేస్తున్నాను. దీన్ని కొంచెం ఇలా క్రష్ చేసుకోవాలి. జర్నీ చేసేటోళ్ళకైతే ఇప్పుడు సీజన్ అంతా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు కదా. చాలామంది వెహికల్లో అయితే వెళ్తూ ఉంటారు కదా. కార్ జర్నీ చేసేటోళ్ళకైతే వామిటింగ్ వస్తూ ఉంటుందండి. చాలామందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఇలా కనుక పెట్టేసుకొని జర్నీ చేసేటప్పుడు స్మెల్ చూసారనుకోండి, మనకి వామిటింగ్ రాదు. అదేవిధంగా జలుబు ఉన్నా కూడా జలుబు కూడా తగ్గిపోతుంది అన్నట్టు, ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి, జర్నీ టైంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదా, ఈ నాప్తలిన్ బాల్ ఒకటి తీసేసుకొని దీన్ని అయితే పౌడర్ లాగా కొట్టుకోవాలి. ఇలా ఒక పేపర్లో వేసేసి ఇలా గట్టిగా కొట్టేస్తే ఇదంతా పౌడర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ పౌడర్ని అయితే మనము ఒక వేస్ట్ డబ్బాలో అయితే తీసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏం చేద్దామంటే మీ దగ్గర నిమ్మ చెక్క ఉంటే మాత్రం ఒక 1/2 నిమ్మ చెక్కనైతే ఇలా రసం పిండేసేయండి ఇందులో. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దూదితో అయితే ఇలా మిక్స్ చేసేసి మీకు ఎక్కడైతే బొద్దింకలు బల్లులు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో అయితే జస్ట్ అలా రుద్దేసేయండి. ఇలా రుద్దడం వల్ల ఏంటంటే ఆ స్మెల్కి అనేది బొద్దింకలు రాకుండా ఉంటాయి, బల్లులు కూడా తిరగకుండా ఉంటుంది అన్నట్టు. ప్లస్ దీన్ని తీసుకెళ్ళి మీరు బాత్రూంలో కనుక పెట్టారనుకోండి, బాత్రూంలో కూడా ఓడో నీళ్ళతోటి పని లేకుండా ఇది మంచి స్మెల్ వస్తుంది, మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చాక్ పీసులు ఉంటాయి కదండి, చాక్ పీస్ని అయితే ఒక చిన్న ముక్కనైతే తీసేసుకొని దీన్ని మంచిగా మెత్తగా పౌడర్ లాగా కొట్టేయాలి. ఓకే, ఇలా కొట్టేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన దాన్ని ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మీరు సున్నం వేసే పని లేకుండా గోడల మీద అప్పుడప్పుడు ఇలా హోల్స్ పడిపోయి చూడండి, అది కొంచెం డట్టిగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఎవరన్నా ఇంట్లోకి వచ్చిండ్రు అనుకోండి, అదంతా గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు చక్కగా ఈ చాక్ పీస్ని అయితే ఇలా పౌడర్ చేసేసి వాటర్లో తడి చేసేసి ఇలా రుద్దేశారనుకోండి, ఎక్కడైతే నల్లగా ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి, మంచిగా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి చిప్పను బియ్యం డబ్బాలో పెట్టి చూడండి, చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇన్ని రోజులు ఈ టిప్ తెలియక ఎంత కష్టపడ్డామో నిజంగా చెప్తున్నాను. చాలా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు కొబ్బరి చిప్ప ఉంది కదా, నేను లోపల కొబ్బరిని అయితే ఇలా తీసేస్తున్నాను. ఇది తీసేసిన తర్వాత మనము ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఓకే, దీన్ని అయితే ఇప్పుడు ఇలా తీసేసాను. ఇది డ్రై అయిపోయిందండి. డ్రై అయిపోయిన తర్వాత కొబ్బరిని అయితే ఇలా పక్కకు తీస్తున్నాను. అయితే ఈ కొబ్బరి చిప్ప ఉంది కదా, ఈ కొబ్బరి చిప్పని ఏం చేయండి అంటే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కొంచెం కట్ చేసుకోవాలి. కొబ్బరిని బయటికి తీసేసిన తర్వాత దీన్ని అయితే నేను చిన్న చిన్న పెంకులు ఉంటాయి కదా,
ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకొని దీన్ని ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే బియ్యం ఎక్కడైతే మనం స్టోర్ చేసుకుంటాం బస్తాలల్లా కానీ డబ్బాలల్లా కానీ ఎక్కడైతే స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బాలు అయితే వేసేయండి. ఇలా వేస్తే పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందండి. మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు హైప్ ఇవ్వట్లేదు, హైప్ ఇవ్వండి. వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.